ఏంటి భాగ్యం నడవలేకపోతున్నావే కదుసి బలిసిపోయి నడవలేకపోతున్నావు. అవునులే, నువ్వు నాకు బంగారు లాంటి తిండి పెట్టేస్తున్నావు, అందుకనే ఎనిగిలా బలిసిపోయాను, నల్లపోతున్నా. నడే వాగించాలి కానీ నడు. ఎప్పుడు నా మీదే కళ్ళు. ఇంట్లో గ్యాస్ అయిపోయింది, కొత్త బండి కనెక్షన్ పెట్టమంటే పెట్టకుండా వెళ్ళిపోయాడు నా మొగుడు. ఎప్పుడు వస్తాడో ఏంటో. ఇప్పుడప్పుడే వచ్చేవాళ్ళ లేడే. ఇంట్లో చూస్తే వంట అవ్వలేదు. ఏం చేద్దాం? ఎవరైనా వస్తున్నారని చూద్దాం, ఎవరినన్నా కనెక్షన్ పెట్టమందాం. సుబ్బరమ్మాయి వస్తున్నట్టున్నాడు ఏంటి? సంపాదించింది నువ్వు తింటాక సరిపోతుంది. నీకు బంగారం ఎక్కడ కొన్నావు? అవునులే, తెక్కునేసే మరి నాకు గారు అమ్మా గ్యాస్కి కనెక్షన్ పెట్టాలి, ఒకసారి వస్తారా? తీసుకుని వెళ్ళమ్మా, పిలిచిన వెంటనే వచ్చేస్తాడు. అలాగే నీ బెడ్రూమ్ లో కూడా వచ్చేస్తాడు ఈ నా మొగుడు. వాగించాలి కానీ నోరు ముయ్యే. తెగ ముంచేస్తావు. నిన్నే మా పక్కింటి ఆవిడ తీసుకెళ్ళి మా ఆవిడ బెడ్రూమ్ లో కూడా తీసుకుపోయింది ఈ నా మొగుడిని. తగలయ్యా పెళ్ళానికి చేయడు కానీ ఊళ్ళో వాళ్ళు అందరికీ చేస్తాడు. ఎలా చేస్తాడో ఏమో మా ఐదారు మొగుడు. భాగ్యం నువ్వు నోరు ముయ్యే ఓకోవాలి కానీ. అమ్మా దీని పోటీ పడలేను కానీ నువ్వు వేరే వాళ్ళని చూసుకోమ్మా. పద పిల్లల్లాకి వెళ్ళట్లేదు, ఏనుగులాకి వెళ్ళినట్టు ఉన్నది. దీంట్లో జనం అందరూ చూడు మన అంటే ఎలా చూస్తున్నారు. ఈవిడికి మా మాయకి, ఈవిడేమో గున్నేనుగు, ఆయనేమో. ఆంటీ ఆంటీ, మీ ఇంటి వెనకాల పెరట్లో నా బాల్ పడింది, నేను వచ్చి తీసుకొచ్చా. సరే బాబు, వెళ్ళి తీసుకో. ఆంటీ చాలా మంచిది అనుకుంటా, అడగగానే లోపలికి వెళ్ళింది. ఇల్లంతా రౌండ్ వేద్దాం. ఏంటిడు బాల్ ఎతకడం మానేసి నన్ను చూస్తున్నాడు వీడు. వాళ్ళు ఎక్కడా లేదు, ఒకవేళ పెరట్లో పడిందేమో. అరే వెనక వాకిట్లో కూడా లేదే. ఏంటిడు బాల్ కోసమే వచ్చాడంటావా? బాల్ చూస్తే కనిపించలేదు. కార్క్ బాల్ అయితే తెల్లగా ఉండదు కాబట్టి కనబడిపోద్ది. ఇదేమో స్టెంపరో దొల్లుకుంటే అక్కడ పోయింది ఏటో. బాబు అదిగో నీ బాలు. ఆంటీ మీకు కనిపించిందా? అమ్మయ్య దొరికేసింది. పైన వాడు కొట్టింది 6 కదా, ఇక్కడ దాకా వస్తుంది. థ్యాంక్స్ ఆంటీ. సరే కానీ నీ గ్యాస్ ఫిక్స్ చేయడం వచ్చా? వచ్చా ఆంటీ. అయితే గ్యాస్ ఫిక్స్ చేసి పెడతావా? తప్పకుండా. సిలిండర్ హాల్లో ఉంది, వంట రూమ్లోకి తెచ్చి ఫిక్స్ చేయాలి. అలాగే ఆంటీ. ఈవిని చూస్తుంటే చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయినట్టుంది, అందుకే అనుకుంటా ఆంటీలా అయిపోయింది. ఓకే అండి, ఫిట్ చేస్తాను. సరే అయితే మరి నేను వెళ్తాను. జ్యూస్ తాగెళ్ళు బాబు. లేదా ఆంటీ, అయినా నీ జ్యూసులు గట్ట తాగను. సరే కూల్ డ్రింక్ అయినా తాగెళ్ళు. ఓకే అండి, ఇవ్వండి. సరే నువ్వు వెళ్ళి హాల్లో కూర్చో, నేను కూల్ డ్రింక్ తీసుకొస్తాను. ఈవిడ నన్ను కూల్ డ్రింక్ తాగేదాకా వదిలేలేదు. ఏం చేస్తాం, తప్పదు, తాగేద్దాం. నీ పేరేంటి బాబు? కిషోర్ అండి. ఇంతకీ మీ ఇల్లు ఎక్కడా? ఇక్కడే పక్క వీధిలో అండి. సరే ఇంతకీ ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంతకీ ఏ గ్రూప్ నీది? మంచిగా చదువుకోవాలి కానీ క్రికెట్ ఆడుకుంటున్నావా? మా ఇంట్లో చదువుకుంటాకే నాకు కుదరట్లేదు ఆంటీ. నాన్న తాగుడికి బానిసాయి మమ్మల్ని పట్టించుకోడు, అందుకే నాకు చదువుకోవడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. సరే కనీసం ట్యూషన్ అయినా చెప్పించుకుంటున్నావా? ట్యూషన్కా? మా నాన్న కాలేజ్ ఫీజే కట్టడం, అలాంటిది ట్యూషన్ ఫీజు ఎలా కడతాడంటీ? సరే ఇంతకీ మీరు ఏం చేస్తారు? కాలేజీ లెక్చరర్. అవునా మేడం? ఓ సరే నేను వెళ్ళొస్తాను. ఈ పిల్లాడు చాలా నెమ్మదస్తుల్లో ఉన్నాడు. ఏదో పెంటెట్టాను కదా, ఇప్పుడు నాకు పెట్టేద్దేమో. నా భాగ్యం వచ్చే నా భాగ్యం. ఊళ్ళోనేమో అందరి ముందు ఏనుగని తిడతావు, నాకేదో నీ ఆస్తి పెట్టి మేపేసినట్టు. కోటా బియ్యమే కదా నా మకానికి. నేను మా అమ్మగారింటి కాడి నుంచి తెచ్చిన ఆస్తి అంతా ఆరిపేసావు, నన్ను మట్టికి నిద్రనేవు. మొదలెట్టిందిరా పురాణం.
నా భాగ్యం. మళ్ళా మొదలెట్టాడు రా. నిన్ను తిట్టకపోతే ఎవరిని తిడతానే? నువ్వంటే నాకు ఎంత లవ్వే. ఇలా చూడే, నేను తిడితే నాకు ఎంతో ఆనందం. నువ్వంటే నాకు చాలా ఇష్టమే. ఒప్పుకో. నా భాగ్యం. అయ్యి బాబు, ఈ సచ్చినోడికి మళ్ళీ కావాలంట. వాళ్ళు నువ్వు చాలా బుద్ధి వచ్చేస్తున్నావే. అది పడుకోయే. రేపు పొద్దున్న నీకు పట్టు చీర కొంటాను. చాలాసార్లు చెప్పావు ఇలాగా. ఊరినో మొగుడా, నువ్వు కొన్న పట్టు చీరలు బీరువాలో చెదట్టేస్తున్నాయి. కొంటానన్నాను కదా, వచ్చి పడుకో. అవే ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఈ సచ్చినోడు ఎక్కడేం చూసి వచ్చాడో నన్ను వదులుతలేదు వేళ. ఇది మళ్ళీ స్టార్ట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎలా? ఈ బండి స్టార్ట్ అవ్వట్లేదు. ఎవరైనా వస్తున్నారంటవా? ఏంటి ఇక్కడ ఉంది? మేడం ఏంటి బండి ఏమైనా ఇబ్బంది పెడుతుందా? అవును కిషోర్, స్టార్ట్ కావట్లా. ఓ అలాగా, మీరు జరగండి, నేను చూస్తాను. ఏంటి ప్రాబ్లం? ఏంటి స్టార్ట్ కావట్లేదు? ఒకవేళ డిక్కీలో ఏరియా ఉన్న ప్రాబ్లం వచ్చిందంటావా? ఓపెన్ చేద్దాం. ఓ ఎయిర్ బ్లాక్ అయినట్టుంది, చూద్దాం. అది మళ్ళీ స్టార్ట్ చేసి చూద్దాం. నాకు స్టార్ట్ అవ్వని బండి నీకెలా స్టార్ట్ అయింది కిషోర్? అంతే మేడం, ఒక్కసారి కార్బొరేటర్ దగ్గర ఎయిర్ బ్లాక్ అయితే స్టార్ట్ కాదు. నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు? బతకడానికి చాలా దారులు ఉన్నాయి మేడం, అవే నేర్పుతాయి. సరే, ఇక నేను వెళ్ళనా? వెళ్ళండి మేడం, ఇంక మీ బండి అస్సలు ఆగదు. సరే, నా దగ్గరికి ట్యూషన్కి రావచ్చు కదా? అలాగే మేడం, చాలా మంచి మాట చెప్పారు. ట్యూషన్ చెప్పించుకుంటాకి నా దగ్గర డబ్బులు లేవు మేడం. సరే, నేను ట్యూషన్ నీకు ఫ్రీగా చెప్తా. చాలా మంచివారండి. సరే, ఈరోజు సాయంకాలం 4 గంటల నుంచి ట్యూషన్కి వచ్చాయి. థ్యాంక్ యూ మేడం. చూడు కిషోర్, నీ చదువే నీ భవిష్యత్తుకు పునాది. సరే మేడం. మేడం చాలా మంచివారిలా ఉన్నారు, ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నారు. ఇక్కడి నుంచి నేను బుద్ధిగా చదువుకోవాలి. మేడం ఏంటి ఇంకా రాలేదు? ఈ టైం అని చెప్పారు కదా. కిషోర్, చాలా కరెక్ట్ టైంకి వచ్చేసావి. అవును మేడం. సరే రా, లోపలికి రా, ట్యూషన్ స్టార్ట్ చేద్దాం. సరే కిషోర్, నువ్వు ఆ షాపులో కూర్చో, నేను డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. సరే మేడం. ఈవిడేంటి ఎంతసేపు బట్టలు మార్చుకుంటుంది? ఇంక బయటికి రాదా? ఎలాగో మన దగ్గర క్వాలిటీ మొబైల్ ఉంది కదా, ఆంటీ ఏం చేస్తుందో చూసి వీడియో తీద్దాం. ఖాళీ టైంలో ఉన్నప్పుడు చూసుకోవచ్చు. అబ్బా, 4K క్వాలిటీలో ఏమంటుందా ఆంటీ? ఆ మొబైల్లో ఈ వీడియో సూపర్ హిట్టే. ఎవరు వచ్చాడు? కిషోర్, ఎవరో అన్నిసార్లు తలుపు కొడుతుంటే చూడాలి కదా. ఏంటి డోర్ తీయడానికి ఎంత టైం పట్టింది? నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను, అందుకే లేట్ అయింది. ఎవడి కుర్రాడు ఇక్కడ ఉన్నాడేంటి? మేడం, నేను ట్యూషన్కి
రేపు వస్తానులేండి. ఎందుకంటే అంత గట్టిగా అరుస్తున్నారు? ఆ రోజు గ్యాస్ ఫిట్ చేయడానికి వచ్చాడని చెప్పాను కదా, అతడే ఈరోజు ట్యూషన్ చెప్పించుకోవడానికి వచ్చాడు. ఏంటి ట్యూషనా? మరి నాకు చెప్పలేదేంటి? అతను ఎప్పటి నుంచి మన ఇంటికి వస్తున్నాడు? గ్యాస్ ఫిక్స్ చేయడానికి వచ్చినోడికి 10 రూపాయలు ఇచ్చి పంపించకుండా నువ్వు ట్యూషన్లు చెప్తున్నావా? అదేంటండి, ట్యూషన్ చెప్పడం ఏమైనా తప్ప? అయ్యో, ఈ జనరేషన్ సరిలేదు, ఈ కుర్రోలే సరిలేదు. ఇదంతా నీకు ఎప్పుడు తెలుస్తుందో ఏంటో. అయ్యో, వాడు చిన్నపిల్లోడండి, నన్నేం చేస్తాడండి? వాడు చిన్నపిల్లడా? ఏమే, నువ్వు టీవీ చూడలేదా? మొన్న ఈ మధ్య ట్యూషన్ కోసం వచ్చి టీచర్ అన్న లేకపోయాడు కుర్రోడు. అంటే మీరు నన్ను అనుమానిస్తున్నారా? అనుమానం కాదే, ఈ విషయం ముందు నాకు నువ్వు చెప్పుంటే అలాంటి వాళ్ళని ఇంటికి రావద్దని చెప్పింది నీకు. అయితే నేను చెప్పేది నువ్వు నమ్మవా? ఏమే, చెప్పింది నువ్వు నా మాటేను, అలా వెళ్ళిపోతావేంటి? నీకు మంచి చెప్తే నాదే తప్పు అని అంటావు. నీకు ఎంత చెప్పినా అంతే. నేనేం చెప్తున్నానో విందామన్న ఆలోచన లేదు నీ దగ్గర. ఛా, ఏంటిది? నేను ఏదో తప్పుగా మాట్లాడినట్టు ఎలా తలిపేసింది? నేను ఉన్నదే కదా చెప్తా. ఈ రోజుల్లో వయసులో ఉన్న కుర్రలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఏది ఎలా వస్తుందో తెలియదు, వాళ్ళ అట్రాక్షన్లో ఉంటారు. ఇలా ట్యూషన్ పేర్లు చెప్పి కుర్రను దిగి ఇంట్లో పెడుతుంది. ఎవరన్నా బయట లేవనుకుంటే ఏంటి నా పరిస్థితి? దీనికి నేను చెప్పేది అసలు అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను ఏమన్నాననే లోపలికి వెళ్ళి డోర్ గడబెట్టేసుకున్నావు. సరే, నాదే తప్పు. డోర్ తీవే, అర్థమవుతుందా? విను, ఇప్పుడు ఏమైందనే అలా కోపడుతున్నావు? డోర్ తీ. ఏ గీత, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడంతా నాదే తప్పు, సరేనా? కనీసం ఇప్పుడే గేట్ తీవే. గీత, ఇప్పుడు నేను ఏమన్నాను? నేను ముఖం మీద అలా తలుపులేసావు. నువ్వు నన్నే అనుమానిస్తావా? కాదే, ముందే జాగ్రత్త పడమని చెప్పడం అది నా తప్ప. ఇంకెప్పుడు అనుమానించొద్దు, అర్థమైందా? నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నేను నిన్ను ఏమని తెలుసుకోలేదు, సరేనా? సరే, లోపలికి రండి. ఏయ్, చూస్తుంటే అంటే కత్తిలా ఉందిరా. వీడియో అంత బాగుందా? ఏం తీసేవరా వీడియో? చూస్తుంటే నోరు ఊరిపోతుందిరా. నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏయ్, ఆంటీ వెనకాల నుంచి చాలా సూపర్ ఉందిరా. సూపర్ ఉంది కదా. ఏంటిడు అసలు బయటికి రాడు? ఎంతసేపు వెయిట్ చేయాలట? వెళ్ళిపోతున్నాడు రే. సరేనండి, మీరు ఎక్కడున్నారు చెప్పండి. అదేనా? సరే, ఆ ప్లేస్కి వస్తాను, మీరు అక్కడే ఉండండి. అతను నేను పట్టుకుని ఉంచండి. వాడి సంగతి ఏంటో నేను వచ్చాక చూస్తాను. వాడు డబ్బులు ఎందుకు కట్టడం, ఎందుకు ఇవ్వడం చూస్తాను. వెళ్ళిపోతున్నాడా? లోపలికి వెళ్ళాల్సిందే, కొత్త సినిమా తీయాల్సిందే, ఆంటీ లైన్లో పెట్టాల్సిందే. ఏ కిషోర్, ఎప్పుడొచ్చావు నువ్వు? ఇప్పుడు వచ్చాను మేడం. సరే, 10 నిమిషాలు వచ్చేస్తా. అలాగే మేడం. మేడం, ఒక్క నిమిషం, నేను వాష్రూమ్కి వెళ్తా. ఇప్పటిదాకా సగం సగం సినిమాలో తీసా, ఇప్పుడు ఫుల్ సినిమా తీసేయాల్సిందే.
ఇక్కడ పెడితే డౌట్ రాదు, బొమ్మ బాగా కనిపిస్తుంది. అమ్మయ్యా, ఇక సెల్ల తీయాల్సిందే, ఫుల్ సినిమా చూడాల్సిందే. బాబ్బా ఏం వచ్చింది వీడియో, అస్సలు పొద్దున్నుంచి చూస్తున్నా, అస్సలు బోరే కొట్టట్లే. ఇదేంటి ఇప్పుడు కాల్ చేస్తుంది? హలో, చెప్పండి మేడం. ఏ కిషోర్, ఏంటి ఇలాంటి వీడియో తీసి పంపించావు? నీకేం కావాలో చెప్పు. మేడం, నాకు నువ్వు కావాలి. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? సరే నువ్వు ఇంటికి రా, కూర్చొని మాట్లాడుకుందాం. మన దెబ్బకే మేడం లైన్లోకి వచ్చినట్టుంది. మనం తీసిన సినిమా అలాంటిది. ఈ కిషోర్ గడి స్కెచ్ చేస్తే అమ్మాయి అయినా ఆంటీ అయినా పడాల్సిందే. ఇక నా పని మొదలెట్టాల్సిందే, ఆంటీ నా వెనకాల పరిగెట్టాల్సిందే. ఎందుకురా ఇలా చేసావు? ఈ వీడియో ఇంకెవరికైనా చూపించావా? లేదు, చూపించలేదు. నువ్వెందుకు నన్ను ఇలా చేసావు? కారణం నువ్వు నన్ను అడగద్దు, నాకు నువ్వు కావాలంతే. ఓరిడమ్మా, ఇదంతా కళ, నిజం అనుకున్నానే. ఏంటి ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో కిషోర్, ఎందుకురా నా వీడియో ఇలా తీసి నాకు సెండ్ చేసావు? ఓ, నువ్వు నాకు కావాలి. ఏం మాట్లాడుతున్నావురా? నేను నిన్ను నమ్మాను. నువ్వు ఏమైనా అనుకో, నాకు నువ్వు కావాలంతే. సరే, ఇది మన ఫోన్లో మాట్లాడుకునే విషయం కాదు, ఇంటికి వస్తే మాట్లాడుకుందాం. గీత, నేను నీ దగ్గర రాను, నువ్వే నా దగ్గరికి రా. అదేం కుదరదు కానీ ఒకసారి మా ఇంటికి వస్తే మనం కూర్చొని అన్నీ మాట్లాడుకుందాం. వచ్చాక నువ్వేమన్నా డబల్ గేమ్ ఆడావో, నా ఫ్రెండ్ అక్క వీడియో షేర్ చేస్తా. కిషోర్, నువ్వు అలాంటి పని చేయకు, ఇంటికి రా. వాడు నీ వీడియోని వైరల్ చేస్తాడు. సరే నువ్వు ఇంటికి రా, ముందు మాట్లాడుకుందాం. సరే, వస్తున్నా. ఎంతకు తెగించాడు వీడు. నువ్వు ఇలాంటి పని చేసావు కదా, నీకేమైనా పద్ధతి అనిపిస్తుందా? నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు. నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. బాగా చదువుకోవాలని నీకు ఫ్రీగా ట్యూషన్ చెప్తున్నాను, కానీ నీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదు. అవును, కానీ నాకు లేదు, నాకు నువ్వు కావాలంతే. అంటే నా దగ్గరికి ట్యూషన్కి రావడానికి కారణం ఇదేనా? ఆ దేవుడు నీకు మంచి చేస్తాడు అనుకుంటున్నావా? మంచి చెడు వినేంత టైం నా దగ్గర లేదు, ఆ వయసు కూడా నా దగ్గర లేదు. నువ్వు ఊ అంటావా అనవా? నేను అనకపోతే ఏం చేస్తావు? నా ఫ్రెండ్కి ఆల్రెడీ వీడియో షేర్ చేశాను, నువ్వు ఊ అనకపోతే వీడియో వైరల్ అయిపోద్ది. ఒరేయ్, నువ్వు ఎందుకురా ఇలా చేస్తున్నావు? వాడు ఇంకెవరికైనా పంపిస్తే? నేను ఇలా చేస్తున్నానని నువ్వేమన్నా డబుల్ గేమ్ ఆడితే? నేను డబుల్ గేమ్ ఆడట్లేదు. దయచేసి నా వీడియోని డిలీట్ చెయ్యి. నేను చాలా కష్టపడి వీడియో తీసింది డిలీట్ చేయడానికి కాదు. కిషోర్, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నేను నా మొగుడితో గొడవ పడి మరీ నీకు ట్యూషన్ చెప్తున్నా. నీకు కొంచెం కూడా కనికరం లేదా? అవన్నీ నాకు తెలీదు, నాకు కనికారం అస్సలు లేదు. నాకు ఇప్పుడే ఇక్కడే
నువ్వు కావాలంతే, లేదంటే వీడియో వైరల్ చేస్తా. అరే ఇప్పుడే అంటే నాకు ఎలా కుదురుతుంది? కిషోర్, నేను ఆలోచించుకోవడానికి 2 రోజులు టైం ఇవ్వు. అస్సలా నేను విన్నావు. నువ్వేమన్నా డబల్ గేమ్ ఆడితే? నువ్వు ఇలాగే బలవంతం చేస్తే సూసైడ్ లెటర్ మీద నీ పేరు రాసి నేను ఆత్మహత్య చేసుకుంటా. సరే, నీకు 2 రోజులు గడువిస్తా. ఈలోగా నువ్వే నాకు ఫోన్ చేసి నన్ను రమ్మనాలి నువ్వు. లేదంటే నువ్వేదన్నా వేషాలు వేసావో నీ వీడియో వైరల్ చేస్తా. వస్తా. వీడు చిన్నపిల్లాడు, చదువుకోవడానికి డబ్బులు లేవని ట్యూషన్ చెప్తే వీడు ఇంత పని చేస్తాడా? ఈ విషయం నా భర్తకు తెలిస్తే నా పరిస్థితి ఏంటి? ఈ వీడియో వైరల్ అయితే ఏం చేయాలి? ఇంకా అందరూ ఈ వీడియో చూసేస్తే నా పరిస్థితి ఏంటి? ఇంకా నాకు సావే గతి. నేను చనిపోవడం కరెక్ట్ కాదు. ఈ విషయం నా భర్తకు చెప్పి ఏదో ఒకటి పరిష్కారం చేసుకోవాలి. ఇప్పుడు ఈయన వస్తున్నాడు. నన్ను చూసి ఏమంటాడు ఏంటిది ఏంటో. ఇంతలా బాధపడుతూ కూర్చుంది? ఏం జరిగిందంట? ఏంటి గీత అంత డల్గా ఉన్నావు? అసలు ఏం జరిగింది? ఎందుకలా ఈది గుమ్మం తలుపులు ఓపెన్ చేసి కూర్చున్నావు? ఎందుకు ఎలా ఉన్నావు? నిన్నే ఏమైంది? ఏ గీత, ఏమైందే చెప్పు, ఏమైందే? మీరు నన్ను క్షమిస్తానంటే చెప్తాను, లేదంటే మీరు నన్ను ఏం అడగొద్దు. సరే చెప్పు, ఏమైంది చెప్పు. నిన్ను ఏమన్నా నేను? అసలు ఏమైందే? మన ఇంటికి ట్యూషన్ చెప్పించుకోవడానికి కుర్రాడు వస్తున్నాడు కదా, నేను బాత్రూంలో స్నానం చేస్తుంటే నా వీడియో తీసి నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడండి. ఆ? ఎంత పని చేశాడా యదవా? భర్త మంచి చెప్తే ఈయనే ఓపిక నీ దగ్గర లేదు. వాదిస్తావు కదా, అనుమానిస్తున్నానన్నావు కదా, నేను నీకెందుకు చెప్పాను ఇప్పుడు అర్థమైంది కదా. మొగుడు మాట వినకపోతే ఇలాగే జరుగుద్ది. ఇప్పుడు అనుభవించు, ఎక్కడికన్నా వెళ్ళి సావు. సరే నేను అనుభవిస్తాను, నన్ను వదిలేయండి. నాది ఏదైనా తప్పు ఉంటే నేను సరిదిద్దుకుంటాను. చూడండి, ఇక నుంచి నా విషయాలు మీకు ఏమీ చెప్పను. ఛీ, దీనికి ఎంతసేపు నీకు మారదు. ఎంత విషయం జరిగితే పుట్టు చప్పుడు కాకుండా ఇప్పుడు దాకా దాసింది. అదేనా నేను ఎంత బలవంతం చేస్తే చెప్పింది. వాడు ఆ వీడియోని వైరల్ చేస్తే నా పరిస్థితి ఏంటి? నేను తల ఎక్కడ దాచుకోవాలి? ఏంటో ఇది ఎప్పుడు మారుతుంది ఏంటో, నా మాట ఎప్పుడు వింటుందో ఏంటో. సరే అయిందేదో అయింది, ఒకసారి తొలుపుతే గీత. ఇక నుంచి నేను నిన్ను ఏమీ అనను. తలుపుతారు గీత, నీ మంచి కోసమే కదా నేను అన్నిసార్లు చెప్పేది. ఏది గీత, నువ్వేం బాధపడకు. వాడిని ఏం చేయాలో అది చేస్తాను, ధైర్యంగా ఉండు. అంతేగాని అలా బాధపడుతూ నన్ను ఇబ్బంది పెట్టద్దు. రా తలుపుతీ, బయటికి రా. ఇప్పటికి నా భర్తకి నా మీద నమ్మకం వచ్చినట్టుంది. సరే తలుపు తీద్దాం. సరే, వాడికి ఏం కావాలంటున్నాడు? వాడికి నేను కావాలంట. ఛే, ఎప్పటికైనా నేను చెప్పిన మాట విని వాడిని ఇక్కడికి ఒంటరిగా రప్పించు. మిగతాదంతా నేను చూసుకుంటా.
చెప్పు మై డియర్ గీత. ఏయ్ కిషోర్, గీత నన్ను అర్థం చేసుకుని ఇంటికి పిలిచింది. కల్లో ఎలా జరిగిందో అలాగే చేసేయాలి. ఏ గీత, రూమ్లోకి వెళ్ళి క్లాస్ మొదలెడదామా? వీడియో డిలీట్ చేస్తావా లేదా? నీకు 2 రోజులు టైం ఇచ్చింది వీడియో డిలీట్ చేయడానికి కాదు. కిషోర్, నువ్వు చాలా మంచివాడు అనుకున్నాను. నా దగ్గరే నువ్వు ఇలాంటి వేషాలు వేస్తావా? దీనమ్మ, దీని ఒకటి ఇంట్లోనే ఉన్నాడా? చూడు, ఇది పద్ధతి కాదు. ఈ వీడియో వైరల్ చేస్తా. వైరల్ చేస్తావా? వైరల్ చేస్తావా? చదువు కూడా వచ్చి ఇదేం పని రా. లేదు, చూడు పైకి చూడు. సార్ వీడియో డిలీట్ చేస్తాను కదా, ప్లీజ్ సార్ వదిలేండి సార్. రేయ్, ఇంకెవరికైనా ఈ వీడియో షేర్ చేసావా? ఏయ్ చెప్పరా, చెప్పు. లేదు సార్, లేదు. రేయ్, నువ్వు అబద్ధాలు చెప్పకో, లేదా నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ వద్దు సార్, నా పరువు అంతా పోతుంది సార్, ప్లీజ్ సార్. రేయ్, ఇదిగో ఈ ఫోన్ తీసుకుని మీ ఫ్రెండ్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు. వద్దు సార్, వాడు రాడు సార్. రేయ్, నువ్వు ఇక్కడే ఉన్నానని చెప్పు, వాడే వస్తాడు రా. ఇక్కడ దొంగ నా కొడుకు. వదిలేండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి, నన్ను వదిలేండి. అంత నువ్వే చేసావురా. మీరు చెప్పినట్టుగానే వీడియో డిలీట్ చేస్తాను సార్. మమ్మల్ని ఇద్దరు వదిలేండి సార్. రేయ్, మిమ్మల్ని ఎలా వదిలేస్తే సరిపోదురా, మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సిందే. పోలీస్ కంప్లైంట్ వద్దు సార్, మా పరువు అంతా పోతుంది సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్. పాపమండి, పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ జీవితం పాడైపోతుందండి. నేను చెప్పినట్టు ఎందుకంటే ఇంతకాడగా తెచ్చావు నువ్వు. సార్ సార్ ప్లీజ్ సార్, ప్లీజ్ సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు ఎలాంటి తప్పు లేదు సార్, మీకు కాల్ పట్టుకుంటాను సార్, వదిలేండి సార్, కాల్ పట్టుకుని వదిలేండి సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ వదిలేండి సార్, మీకు దండం పెడతాను సార్, ప్లీజ్ సార్. ఇదే మీ క్లాస్ ఛాన్స్. ఇలాంటి పని మళ్ళీ ఎక్కడైనా చేసినట్టు నాకు తెలిసిందో మిమ్మల్ని చంపేస్తాను. పరిగెత్తరా, చంపేస్తారా, ఇదే మనకు మంచి పరిగెత్తరా, పరిగెత్తు. పద.